హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. ఒక చిన్న వ్లాగ్ లాగా మాట. అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. లాస్ట్‌లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బావుంటుంది. సో, ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 10:00కి లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయని చెప్పాను గదా! సో, అదనమాట. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అంతా ఇలా ఉందనమాట. ఆహ్ ఈరోజైతే మనకి క్లాస్‌లో ఏమైంది అంటే ఫోర్త్ క్లాస్ అనమాట. ఫోర్త్ క్లాస్‌లో ఫిల్లింగ్ చాక్లెట్స్ గురించి, అలాగే బౌంటీ చాక్లెట్ గురించి చూపించడం జరిగింది. సో, చాక్లెట్స్ అనేవి ఫిల్లింగ్స్ ఇవి నార్మల్ క్లాసెస్‌లో ఎవరు చెప్పరండి. అవన్నీ కూడాను మళ్ళీ వేరేగా క్లాసెస్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ క్లాసెస్ అని. సో, వాటిల్లోనే చూపిస్తారు. కానీ ఒక చాక్లేట్ మేకింగ్‌కి కావాల్సిన నాలెడ్జ్ అంతా నేను చూపిచ్చాలి అనేసి బార్స్ గానీ, ఇది కానీ ప్రతీదీ అండి. డబుల్ బాయిలింగ్ ఎలా చేయాలి, ఓవెన్‌లో ఎలా చేయాలి, ఫ్రిడ్జ్‌లో ఎలా ప్లేస్ చేయాలి, మోల్డ్స్ గురించి, ప్రతి ఐటెమ్ గురించి. సో, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం జరిగింది. అండ్ చాలా బాగా అర్థమవుతున్నాయని కూడా చాలా మంచి మంచి రివ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఫిల్లింగ్ చాక్లెట్స్‌లో గూడా న్యూగా చెప్పానండి. సో, ఇంతవరకు నేను ఛానెల్‌లో గూడా చెప్పలేదనమాట రెసిపీ. త్వరలో ఛానెల్‌లో గూడా పెడతాను. అండ్ చాలా బావుంటాయి చాక్లెట్స్ అనేవి. సో, ఇది ఆ తర్వాత ఆర్డర్ అనమాట. చాక్లెట్ ఆర్డర్ అనేది ఒక 2 కేజెస్ ఆర్డర్ ఉంది. సో, అది గూడా చేయడానికి టైం లేక 1 కేజీ అర్జెంట్ అనుకున్నది చేశాను. సో, నెక్స్ట్‌వి నేను తర్వాత చేద్దాంలే అనేసి నెక్స్ట్ ఇవన్నీ డార్క్ చాక్లేట్, అలాగే మిల్క్ చాక్లేట్ అండి. సో, ప్లెయిన్ డార్క్ వచ్చేసి పిల్లలకి. అలాగే నట్స్ చాక్లెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకనమాట. అండ్ వీటినైతే ఇలాగా ప్రిపేర్ చేశాను. సో, ప్రిపేర్ చేసి ప్యాకింగ్ గూడా చేసి, ఆ తర్వాత వాళ్ళకి ఆహ్, ఆర్డర్ అనేది వాళ్ళకి ఇచ్చేసి, ఆ తర్వాత మేము బయటికెళ్ళాము. సో, బయటికి ఎక్కడికెళ్ళాము, ఎందుకెళ్ళాము అనేది నేను చెప్తాను. అండ్ చాలామంది మన ఛానల్‌ని చూసే వాళ్ళందరూ పిల్లలు ఉన్న వాళ్ళేనండి. సో, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కూడా ఇలాగా రిమూవ్ చేసేస్తున్నాను మోల్డ్స్‌లో నుంచి. ఆన్‌లైన్ క్లాసెస్ ఏమో కానీ, ఈ ఆన్‌లైన్ క్లాసెస్ అన్నీ అయిపోయేసరికి ఇల్లంతా ఇల్లుగా ఉండట్లేదండి. సో, అంతా గందరగోళంగా అయిపోతుందనమాట క్లాసెస్ అయిపోయేసరికి. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు గూడా ఈ క్లాసెస్ చెప్పడం వల్ల. ఏంటి అంటే తెలియని వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది పెంచుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది గదా! అండ్ క్లాసెస్ కూడా చాలా అర్థమవుతున్నాయి అనేసరికి చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఈ ర్యాపర్స్ అయితే మన దగ్గర ఉండేవండి. సో, ఇంతకుముందు నేను తీసుకున్న ర్యాపర్స్ ఇలాంటివి వాడాను కానీ, కలర్ అనేది ఇంత షైనింగ్ కానీ, లేదు అంటే మనకి అంత ఏంటి అంటే కలర్ పోయినట్లుగా ర్యాప్ చేసేటప్పుడు కొంచెం అలా ఉండేదనమాట. కానీ ఈ ర్యాపర్స్ మాత్రం చాలా బావున్నాయి. అండ్ ఫస్ట్ టైం నేను గూడా ఇవి యూజ్ చేస్తున్నాను. లేదు అంటే నార్మల్‌గా డిజైను లేదంటే ఫాయిల్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని. సో, ఇవి నాకు కొంతమంది చెప్పారు. అడిగి మరీ ఈ ర్యాపర్స్ తీసుకుంటున్నారనమాట. రిటర్న్ మళ్ళీ 1, 2 సార్లు పెట్టేవాళ్ళనమాట. సో, ఏంటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అని అడిగితే చాలా బావున్నాయి. కలర్‌ఫుల్‌గా చాలా నచ్చుతున్నాయి అన్నారు. సో, నేను ఈరోజు ఓపెన్ చేశాననమాట. ఏంటి ఇంతగా జెప్తున్నారు ఏంటి అనేది. నిజంగా చాలా బావున్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చాక్లెట్స్ అనేది. సో, చాలా బాగా అనిపిచ్చాయి. ఇవైతే 500 గ్రామ్స్ అండి. సో, డార్క్ 500 గ్రామ్స్, ఇవి 500 గ్రామ్స్. సో, కొంచెం వెయిట్ తక్కువ అవ్వడం వల్ల 2 చాక్లెట్స్ వేరే ఆర్డర్‌లో ఎగస్ట్రా ఉన్నాయి. సో, అవి యాడ్ చేస్తున్నాను. ఇలాగా 2 గూడా ప్రిపేర్ చేసి, ఆ తర్వాతయితే సెండ్ చేసేసాను. అండ్ బాక్సెస్ ఇవన్నీ కూడాను దేంట్లో వేసుకోవాలి అది మన ఇష్టమనమాట. కస్టమర్‌కి చెప్పే కాస్ట్‌ని బట్టి గూడా బాక్సెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ బాక్సెస్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ప్యాకెట్స్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే కాస్ట్ ఎక్కువ బాక్సెస్ యూజ్ చేయొచ్చు. అలా ఉంటుందనమాట. కాస్టింగ్ అనేది మనం కస్టమర్స్‌కి ఎంత కాస్ట్ చెప్పామో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇది గూడా ఇంకొక ఆర్డర్ అనమాట. 150 గ్రామ్స్ ఆర్డర్ అనమాట. సో, ఇది గూడా ఇంక పంపించాలి. అండ్ ఇప్పుడైతే ఈ ఆర్డర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, ఆ తర్వాత బయలుదేరాము ఆఫ్టర్‌నూన్ బయటికి. అది ఎక్కడికి అంటే మా హాస్పిటల్ అండి. సో, ఈ హాస్పిటలు చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. అండ్ కిడ్స్‌కి సో, ఓన్లీ కిడ్స్‌కనమాట. సో, దాని పేరొచ్చేసి కంచి కామకోటి అండి. చాలామందికి మన తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళందరూ ఆ హాస్పిటల్‌కే వస్తారు పిల్లలకి బాలేకపోతే.
అంత స్పెషల్ అనమాట. ఎక్కడెక్కడ నుంచో ఉంటారు. అక్కడ ఒక లాంగ్వేజ్ అని ఉండదనమాట. ప్రతి ఒక్కరు ఉంటారు. అక్కడ హాస్పిటల్‌లో స్టాఫ్ గూడా మన తెలుగు వాళ్ళు గూడా చాలా మందుంటారండి. సో, ఇప్పుడు ఇది ఇల్లు చూస్తున్నారు గదా! సో, ఈ ఇల్లొచ్చేసి కమల్ హాసన్ గారి ఇల్లనమాట. సో, నేను వీడియో షూట్ చేస్తుంటే మా హస్బెండ్ ఉండేసి, "ఆ ఇల్లు కూడా షూట్ చెయ్యి కమల్ హాసన్ ఇల్లు" అని జెప్పేసి చెప్తూ ఉంటే చేస్తున్నాను. అండ్ వాళ్ళకి చాలానే ఉంటాయి కానీ వన్ ఆఫ్ ది హౌస్ అనమాట ఇది. అండ్ మనం ఇంకా హాస్పిటల్ గురించొచ్చేస్తే సో, ఆ హాస్పిటల్‌లో ప్రతి జబ్బుకి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఎవ్వరికీ అర్థం గాని జబ్బులకు కూడా ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో, అంత ఫేమస్ అనమాట. ఇదేనండి కంచి కామకోటి అనేది పెద్ద హాస్పిటలు. అండ్ ఇది ఒక ట్రస్ట్ లాగా అండి. సో, పేరుకి ట్రస్ట్ లాగే ఉంటుంది గానీ, లోపలికి వెళ్తే కాస్ట్ మాత్రం బానే ఉంటాయి. ఎక్కువే అనిపిస్తది. అంటే మరీ ఎక్కువని గాదు, మరీ తక్కువని కాదు. నార్మల్‌గా కాస్ట్ ఏమో ఉంటుందనమాట. సో, ఇది ఆఫ్టర్‌నూన్ వరకే ఓపెన్‌లో ఉంటుందండి. ఆఫ్టర్‌నూన్ నుంచి మనకి క్లోజ్‌లో ఉంటుంది. డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉండరు ఎవ్వరు. లోపల జాయిన్ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ కేసెస్‌కి వాళ్ళందరికీ ఉంటారు కానీ ఓపీకి అలాగా ఉండదనమాట. ఎక్కువ కడప, లేదు అంటే తెలంగాణ, లేదు ఆంధ్ర ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువండి. ఎక్కడ హిందీ వాళ్ళు గూడా వచ్చి చూపించుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్ అనేది అంత సూపర్బ్‌గా ఉంటుందనమాట ఇక్కడ. మాకు మా పిల్లలకి చూపిచ్చాలి అనుకున్నప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వల్ల మాకే తెలీదండి. మేము చెన్నైలో 10 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. అండ్ మా హస్బెండ్ 20 ఇయర్స్ పైనుంచున్నాడు. అయినా కానీ మాకు హాస్పిటల్ వచ్చున్నాం కానీ అంటే ఇంత ఫేమస్ అని మాకు తెలియలేదనమాట. ఇక్కడే ఉన్నాం కానీ. అండ్ మాకు నెల్లూరులో మేము చూపిచ్చే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంటుంది గదా! అక్కడ ఒపీనియన్ అడిగితే అప్పుడు చెప్పారనమాట. చెన్నైలో ఇలా కంచికామకోటి ఉంది. సో, అక్కడికెళ్ళండి అనేసి. అప్పటిదాకా గూడా మాకు తెలియలేదు. ఇలాగా ఇంత ఫేమస్ అని. సో, ఇక్కడికొస్తే మనకేంటి అంటే హాస్పిటల్స్‌కెళ్తే టైం వేస్ట్ అనేది చేసేస్తారండి. ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని డబ్బులెక్కువయిపోతాయి. అలా కానీ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. సో, ఇలా ఉంటుంది ప్రాసెస్. కానీ ఇక్కడేంటి అంటే మనకి ఎగస్ట్రా ఏమీ ఉండదండి. ఎంత అవసరమో అంతవరకు చేసేస్తారు. ఏదైనా సర్జరీ చేయాలి అంటే కన్ఫర్మ్‌గా సర్జరీ చేయాలి అని చెప్పేస్తారు. ఇంకా ఆ టెస్ట్‌లని, ఈ టెస్ట్‌లని లేదంటే మందులు వాడితే తగ్గుతదని ఇలా అంతా ఏమి చెప్పరండి. మీకు ఎగ్జాక్ట్ ఏముంటుందో అది చెప్తారనమాట. సో, ఇది 4, 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం మెస్ అలా ఉంటుంది. ఫోర్త్ ఫ్లోర్ అంతా పేషెంట్స్ రూమ్స్ అలా ఉంటాయి. థర్డ్ ఫ్లోరు రూమ్సే ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఆపరేషన్ థియేటరు ఇవుంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అంతా డాక్టర్సు చూడడము ఇది ఉంటుందనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది గూడా ఇక్కడ గూడా ఒక ఆపరేషన్ థియేటర్ అనేది ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వెళ్తే అంతా బ్లడ్ టెస్ట్‌లు మొత్తం టెస్ట్‌లన్నీ ఇక్కడుంటాయి. అండ్ ఇది క్యాష్ అనమాట. సో, మనము డాక్టర్ దగ్గర తీసుకోవాలన్న అపాయింట్‌మెంటు అంతా అక్కడనమాట. అండ్ ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇక్కడుంటుంది. సో, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం ఇంక మనీ కట్టేసి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళొచ్చు. ఏం బాలేదు ఏంటి అని చెప్తే డాక్టర్‌ని గూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గకపోయినా మీకు దగ్గరలో ఎక్కడ చూపిచ్చి సో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకు అంటే చాలా నయం కానివన్నీ కూడా ఇక్కడ చాలా బాగా తగ్గాయండి చాలా మందికి. సో, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో, అందుకే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ హాస్పిటల్ అడ్రస్ ఏం కావాలన్నా కంచి కామకోటి అనేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే అడ్రస్ మొత్తం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.